హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో బ్యాచిలర్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. సింపుల్గా 2 నిమిషాల్లో ఎగ్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు వేసి ఇవి బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని కాస్త మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చిలుకలు 2 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదండి. కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కాస్త కచ్చపచ్చగా దంచిన 4 వెల్లుల్లి రబ్బల్ని వేసేసి మరొకసారి ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ పెప్పర్ పౌడర్ని, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ కాస్త ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే ఇందులోకి మనం మరే ఇతర మసాలాని అంటే చిల్లీ పౌడర్ కానీ గరం మసాలా కానీ అలాంటి స్పైసెస్ ఏమీ యాడ్ చేయకోకుండా ఓన్లీ పెప్పర్ పౌడర్ మాత్రమే వేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువగానే నేను వేశాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను 10 ఎగ్స్ అంటే 10 గుడ్లకు ఈ మసాలా అంతా కూడా యాడ్ చేశాను కాబట్టి దానిని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి వేసేసుకొని ఇదంతా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న రుచి మాత్రం అమోఘమండి. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. చూసారుగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఓన్లీ పెప్పర్ పౌడర్ ఉంటే చాలు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకైనా రోటీలోకైనా చాలా మంచి కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.